డైలీ టేస్ట్ ది డైలీ. దసరా పండుగ రోజు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆయన అభిమానులు గిఫ్ట్ ఇచ్చారు. మునుగోడు నియోజకవర్గం చండూరులో మంత్రి రాజన్న పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్మీ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న ఆయన ఇటీవల బహిరంగంగానే హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఏకంగా సొంత పార్టీని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు కూడా చేయడంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్లు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. లోకల్ బాడీ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా బీఆర్ఎస్ బీజేపీలకు చెక్ పెట్టాలని భావిస్తోంది. ఇక ఇటువంటి తరుణంలో ఈ జెండాల వెనుక రాజగోపాల్ రెడ్డి ఏదైనా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా, లేక అభిమానంతో ఆయన మద్దతుదారులు ఇలా ఏర్పాటు చేశారా అనేది మాత్రం ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరుతో ఏదైతే మునుగోడు నియోజకవర్గం చెండూరు పట్టణంలో మంత్రి రాజన్న అంటూ ఫ్లెక్సీలు అలాగే జెండాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జెండాలు ఏర్పాటు చేయడంతో మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా కావచ్చు, ఇటు నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా రాజకీయంగా కొంత చర్చకు దారితీసిందని మాత్రం చెప్పవచ్చు. ఎందుకంటే గత ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని చెప్పి ఏదైతే ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా ఇంతవరకు హామీ నెరవేర్చకపోవడంతో రాజగోపాల్ రెడ్డి కూడా కొంత నిరాశకు గురి కావడం జరిగింది. దీనిపైన రాజగోపాల్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా చాలా సార్లు కూడా కామెంట్ చేయడం జరిగింది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి పైన కావచ్చు, అటు కొంతమంది మంత్రుల పైన కావచ్చు, పార్టీ పైన కూడా విమర్శలు చేయడం జరిగింది. బహిరంగంగానే ఆయన ఈ విషయాల పట్ల మంత్రి పదవి విషయంలో మాత్రం ఆయన విమర్శలు చేస్తూ కొంత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా కూడా వ్యవహరిస్తున్నారనేది కూడా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ కూడా ఆయన పైన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల కూడా కాంగ్రెస్ పార్టీలోనే చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలో దసరా పండుగను పురస్కరించుకొని నిన్న ఏర్పాటు చేసినటువంటి ఈ ఫ్లెక్సీలు ఏదైతే మంత్రి పదవి రాకముందే మంత్రి రాజన్న అంటూ కూడా ఆయన పేరుతోటి ఈ ఫ్లెక్సీలు గాని ఈ జెండాలు గాని వెలియడంతో దానిపైన తీవ్ర స్థాయిలో మాత్రం చర్చ సాగుతుందని మాత్రం చెప్పవచ్చు. మరోవైపు ఇదే మంత్రి పదవి విషయంలో కూడా ఆయన అధిష్టానానికి, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఆయన ఇటు అల్టిమేటం జారీ చేసి కూడా కనబడుతుంది. ఎందుకంటే కొద్ది రోజుల క్రితమే ఆయన ఏపీ పర్యటనకు కూడా వెళ్లడం జరిగింది. ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన వెళ్తున్న క్రమంలో దాదాపుగా 70 కార్లలో తన అనుచరులను కూడా అక్కడికి తీసుకువెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి, ఏపీ ముఖ్యమంత్రి జగన్ ను కలుస్తాడంటూ కూడా కొంత ప్రచారం సాగింది. దీంతో ఇటు కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే తను ఏదైనా చేస్తానంటూ కూడా ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అనేది కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ సాగుతున్న నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలు కూడా, ఈ జెండాలు ఏదైతే మంత్రి రాజన్న అంటూ మంత్రి పదవి రాకముందుకే ఆయన అనుచరులు ఈ జెండాలను పెట్టడం పట్ల కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా చర్చ సాగుతుంది. ఒకనొక టైంలో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం కంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నప్పుడే ప్రజలకు మేలు జరిగిందనేది కూడా ఆయన బహిరంగంగానే ప్రజల మధ్యనే ఆయన వ్యాఖ్యానించడం. మరోసారి ఖమ్మం జిల్లాకి 3 మంత్రి పదవులు ఉన్నాయి, నల్గొండ జిల్లాకు ఇస్తే తప్పేంటని కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఇది ఒక్క టర్మ్ మాత్రమే సీఎం గా ఉంటాడు, మళ్ళీ టర్మ్ ఉండడు అనే వ్యాఖ్యలు చేయడం, తనకు మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చి పార్టీలోకి తీసుకున్న తర్వాత అధికారం వచ్చిన తర్వాత కూడా మంత్రివర్గ విస్తరణ చేసిన సమయంలో తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం పట్ల కూడా ఆయన
తీవ్ర నిరాశకు గురి కావడం జరిగింది. అయితే మంత్రి పదవి విషయంలో ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే నీకు మంత్రి పదవి ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పింది. కానీ నేను మునుగోడు నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానంటూ కూడా ఆయన ఇక్కడ మునుగోడు ప్రజలే నాకు ముఖ్యమంటూ ఇక్కడ నుంచే పోటీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నాకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో అధిష్టానం ఆలోచించాలనేది కూడా ఆయన కొన్నిసార్లు మాట్లాడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇటు రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి పైన కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం క్రమశిక్షణ కమిటీకి సంబంధించి చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్న దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీలోని చర్చ సాగుతుంది. కానీ రాజగోపాల్ రెడ్డి చేస్తున్నటువంటి కొన్ని వ్యాఖ్యలు కావచ్చు, ఆయన వ్యవహార శైలి పైన ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదనేది కూడా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా చెప్పిన సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఇటు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన విషయం రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి తెలిసే ఏర్పాటు చేశారా, లేదంటే ఆయన అనుచరులు ఎట్లాగో మంత్రి పదవి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చింది కాబట్టి త్వరలోనే ఆ హామీ నెరవేరుతుందనే ఆశతోటి మంత్రి రాజన్న అంటూ పెట్టారా అనే విషయం పైన కూడా కొంత చర్చ సాగుతున్న పరిస్థితి ఉంది. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాదు అనేది మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొంతమంది ముఖ్య నాయకులు బహిరంగంగానే చెప్తున్న సమయంలో రాజగోపాల్ రెడ్డి మాత్రం తనకు మంత్రి పదవి వస్తుందనే ధీమాతోటి ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారనేది కూడా కొంత చర్చకు దారితీసిందని చెప్పవచ్చు. మరోవైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రులు ఉన్నారు. దీంట్లో భాగంగానే ఆయన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇదే జిల్లా నుంచి మంత్రిగా ఉన్న నేపథ్యంలో ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవి ఎలా ఇస్తారా అనేది కూడా కొంత ఆలోచించాల్సిన అవకాశం ఆలోచించే విషయం కాబట్టి మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఉన్న నేపథ్యంలో ఆయనకు మంత్రి పదవి రాదు అనేది కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఒకే కుటుంబంలో ఇద్దరికి ఇస్తే మిగతా కొన్ని కుటుంబాలకు సంబంధించి కూడా నాయకులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు, అటు మంత్రులుగా పదవులు ఆశిస్తున్న ఉన్నారు కాబట్టి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే మాత్రం ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు అవుతాయనే విషయం పైన కూడా చర్చ సాగుతుంది. ఒకే సామాజిక వర్గానికి సంబంధించి ఒకే జిల్లాలో ముగ్గురికి మంత్రి పదవి ఇస్తే పార్టీ పరంగా కూడా కొంత నష్టం జరిగే అవకాశం ఉందనేది కూడా పార్టీ ఆలోచించడంతో పాటు మంత్రివర్గ విస్తరణ విషయంలో 3 సామాజిక వర్గాలకు సంబంధించి సమన్వయం చేసే విధంగానే మొన్న మంత్రివర్గ విస్తరణ జరిగినప్పుడు కూడా ముగ్గురికి మంత్రి పదవులు ఇచ్చారు. ఆ మంత్రివర్గ విస్తరణ సమయంలోనే రాజగోపాల్ రెడ్డి కూడా మంత్రి పదవి ఖచ్చితంగా వస్తుందనేది కూడా ప్రచారం సాగినప్పటికీ ఆయన పేరు లేకపోవడం, ఆయనకు మంత్రి పదవి రాకపోవడం కూడా ఆయనకు తీవ్ర నిరాశకు గురి కావడం, ఆయన కూడా ఈ విషయం పైన 2 రోజుల పాటు తను ఎవరికి అందుబాటులో ఉండకుండా వెళ్లిన సిచ్యువేషన్ ఉంది. ఇంకా ఏఐసిసి చీఫ్ ఖర్గే కూడా హైదరాబాద్ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో మంత్రి పదవులు ఆశిస్తున్న వారితో మాట్లాడేందుకు ప్రయత్నం చేసిన సమయంలో కూడా రాజగోపాల్ రెడ్డి తోటి మాట్లాడేందుకు కూడా ప్రయత్నం చేసినప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేదు. కానీ ఇప్పటికి కూడా తనకు మంత్రి పదవి వస్తుంది అనే ధీమాతోటి రాజగోపాల్ రెడ్డి ఉన్నప్పటికీ ఇప్పటికే 20 నెలలు అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ వచ్చి 20 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఆయనకు మంత్రి పదవి విషయంలో ఎలాంటి క్లారిటీ లేకపోవడం పట్ల కొంత ఆయన అనుచరులు నిరాశకు గురవుతున్న సిచ్యువేషన్ ఉంది. మరోవైపు తనకు మంత్రి పదవి వచ్చినా రాకున్నా కూడా నేను మునుగోడు ప్రజల నియోజకవర్గ అభివృద్ధి కోసమే నేను ముందుకు వెళ్తానంటూ కూడా ఆయన చెప్తున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా మునుగోడు నియోజకవర్గంలో ఏ ఒక్క మంత్రిని కూడా ఇప్పటి వరకు అడుగు పెట్టనీయకుండా రాజగోపాల్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా కొంత కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా చర్చ సాగుతున్న సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే నియోజకవర్గానికి సంబంధించి నిధుల కేటాయింపు విషయానికి సంబంధించి కానీ అభివృద్ధికి సంబంధించి కానీ ఇతర కార్యక్రమాలకు సంబంధించి కానీ కేవలం రాజగోపాల్ రెడ్డి ఒక్కడు మాత్రమే పర్యటనకు సంబంధించి అక్కడ కార్యక్రమాలకు సంబంధించి ఆయన ఒక్కడే పాల్గొనడం, ఇతర మంత్రులను కూడా ఎవరిని అడుగుపెట్టనీయకపోవడం, సీఎం ని కూడా ఇప్పటి వరకు ఆ నియోజకవర్గానికి ఆహ్వానించకపోవడం, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి సీఎం నల్గొండ ఉమ్మడి జిల్లాలో 3-4 సార్లు వచ్చినప్పటికీ ఎన్నడూ కూడా ఆయన కార్యక్రమానికి రాజగోపాల్ రెడ్డి హాజరు కాకపోవడం, ఇటు మంత్రి పదవి లేకున్నా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నా కూడా నేనే మంత్రిని అన్నట్టుగా కూడా ఆయన వ్యవహరిస్తున్న తీరుతోటి ఈ రోజు
ఏదైతే మునుగోడు నియోజకవర్గంలో వెలిసినటువంటి ఏదైతే మంత్రి రాజన్న అనే పేరుతో వెలిసినటువంటి జెండాలు కావచ్చు, ఫ్లెక్సీల విషయంలో రాజగోపాల్ రెడ్డి అనుచరులు ఏర్పాటు చేశారు. నిన్న ఏర్పాటు చేసినప్పటికీ దానిపైన ఆయన కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ ఇస్తున్నారా, లేదంటే మంత్రి పదవి ఇచ్చేంత వరకు తను ఇలాగే వ్యవహరిస్తాడా అనే విషయం పైన కూడా కొంత చర్చ సాగుతున్నట్టుగా కనపడుతుంది. మొత్తం రెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్టీలో చేరే సమయంలో ఇచ్చినటువంటి మంత్రి పదవి హామీ ఏదైతే ఉందో అది నెరవేర్చేంత వరకు కూడా ఆయన ఇలాగే వ్యవహరిస్తాడు అనేది కూడా ఆయన అనుచరులు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. మరోవైపు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలా వద్దా అని కావాలని ఇట్లాంటి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారని అనుకోవచ్చా? రెహనా, ఏదైతే ఈ రోజు ఫ్లెక్సీలు కావచ్చు, జెండాలు ఏర్పాటు చేసిన విషయం పైన కూడా కొంత రాజగోపాల్ రెడ్డి వ్యవహార శైలి మాత్రం కాంగ్రెస్ పార్టీకి వార్నింగ్ ఇచ్చే విధంగానే ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. 70 కార్లతోటి ఏపీ పర్యటనకు వెళ్లిన సమయంలో కేవలం ఆయన ఒక ప్రైవేట్ కార్యక్రమానికి మాజీ వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి మాజీ ఎంపీకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమానికి ఆయన పాల్గొనేందుకు వెళ్లాల్సి ఉంది. కానీ ఆ విషయం ఇక్కడ అనుచరులను అందరినీ కూడా అక్కడికి తీసుకొని 70 కార్లలో దాదాపు 300 మందిని అనుచరులను అక్కడికి తీసుకువెళ్లడం పట్ల కూడా అధిష్టానం కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక వార్నింగ్ గానే చూపించాలనే విషయంలో తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే తను ఎలాంటి స్టెప్ తీసుకుంటాడు అనే విషయం పార్టీకి కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డికి తెలియాలనే ఉద్దేశంతో ఈ ఏపీ పర్యటనకు సంబంధించి ఆయన వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఇటు ఈ రోజు ఏర్పాటు చేసినటువంటి ఈ ఏదైతే ఫ్లెక్సీలు మంత్రి రాజన్న అంటూ ఏర్పాటు చేసినటువంటి జెండాలు కావచ్చు, ఫ్లెక్సీలు ఈ విషయాలపైన కూడా ఆల్రెడీ ఇప్పటికే ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ కూడా విడుదలైన సిచ్యువేషన్ ఉంది. కానీ ఆయన మంత్రి కాకముందే మంత్రి రాజన్న అంటూ ఆయన ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పట్ల కూడా రేపు మరి క్యాండిడేట్ల ఎంపిక విషయం, స్థానిక సంస్థలకు సంబంధించి ఎంపిక విషయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా కాంగ్రెస్ క్యాడర్ కూడా కొంత అయోమయంలో ఉన్న నేపథ్యంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎలా పట్టు సాధించాలి, విజయం సాధించాలనే విషయం కూడా ఇటు అంతుపట్టకుండా ఉన్నదని చెప్పవచ్చు. మరోవైపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో కుంటుపడింది అనేది కూడా కొంత ప్రచారం సాగుతున్న నేపథ్యంలో అటు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలకు ఇది ఒక అస్త్రంగా మారే అవకాశం ఉందనేది కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన మంత్రి కాకముందుకే మంత్రి అంటూ కూడా ఆయన ఎవరికి విలువ ఇవ్వకుండా వ్యవహరిస్తున్నాడు అనేది కూడా కొంత చర్చ సాగుతున్న నేపథ్యంలో ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పట్ల కూడా కాంగ్రెస్ అధిష్టానానికి, సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత వార్నింగ్ ఇచ్చే విధంగానే ఉందని చెప్పి మాత్రం చర్చ అయితే రాజకీయంగా చర్చకు దారి తీసిందని మాత్రం చెప్పవచ్చు. రేహన్. ఓకే జానయ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. దసరా పండుగ రోజు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఆయన అభిమానులు గిఫ్ట్ ఇచ్చారు. మునుగోడు నియోజకవర్గం చండూరులో మంత్రి రాజన్న పేరుతో ఫ్లెక్సీలు వెలిశాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్మీ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న ఆయన ఇటీవల బహిరంగంగానే హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఏకంగా సొంత పార్టీని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేయడంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్లివ్వడం కాంగ్రెస్ పార్టీలోనే తీవ్ర చర్చకు దారితీస్తోంది. లోకల్ బాడీ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా బీఆర్ఎస్, బీజేపీలకు చెక్ పెట్టాలని భావిస్తోంది. ఇటువంటి తరుణంలో ఈ జెండాల వెనుక రాజగోపాల్ రెడ్డి ఏదైనా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా, లేక అభిమానంతోనే ఆయన మద్దతుదారులు ఏర్పాటు చేశారా అనేది ఉత్కంఠ రేపుతోంది.